దస్తగిరి బ్యారెక్లోకి అతడు వెళ్లటం చూసా. జైల్లో ఉన్న దస్తగిరిని జైలుకు వెళ్లి మరీ బెదిరించారని ఆరోపణ ఎదుర్కొంటున్నారు వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి. ఇక పెను సంచలనంగా మారిన వైఎస్ వివేక దారుణ హత్య కేసులో నిందితుడు ఆ తర్వాత రోజులో అప్రూవర్గా మారిన దస్తగిరిని జైల్లో ఉన్న అతడు ఉన్న బ్యారెక్లోకి మరో నిందితుడు కుమారుడు వెళ్లి రావటాన్ని తాను చూసినట్టుగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పేర్కొన్నారు. ఆ సమయంలో తాను కూడా జైల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కడప జైల్లో ఉన్న తాను తన ఎదుటి బ్యారెక్లోనే దస్తగిరి ఉండేవాడని కూడా పేర్కొన్నాడు. ఇక జైల్లో ఉన్న దస్తగిరిని జైలుకు వెళ్లి మరీ బెదిరించారని ఆరోపణ ఎదుర్కొంటున్న వైఎస్ వివేక హత్య కేసుతో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఈ బీటెక్ రవి రియాక్ట్ అవుతూ దస్తగిరి బ్యారెక్లోకి చైతన్యారెడ్డి వెళ్లి రావటాన్ని తాను చూసినట్టుగా పేర్కొన్నారు. అయితే 2023 నవంబర్ 28న దస్తగిరి ఉన్న బ్యారెక్లోకి చైతన్యారెడ్డి వెళ్లాడన్న బీటెక్ రవి ఇలా వెళ్లటం మంచి పద్ధతి కాదని అప్పటి జైలు అధికారులు తాను చెప్పినట్టుగా వెల్లడించారు. అయితే ఆ రోజు తన మాటని జైలు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇక దస్తగిరి ఉన్న ఎస్ఎస్ఆర్ బ్యారెక్ ఎదురుగానే తాను ఉన్నానని, తన బెయిల్ మీద జైలు నుంచి రావటానికి ఒక రోజు ముందే చైతన్యరెడ్డి బ్యారెక్లోకి వెళ్లాడన్నారు. ఇక ఎయిర్పోర్ట్ లో పోలీసుని బెదిరించారన్న అభియోగం మీద బీటెక్ రవిపై కేసు నమోదైతే ఇక అతన్ని కడప జైల్లో ఉంచారు. 2023 నవంబర్ 16 నుంచి 29 వరకు జైల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసిన బీటెక్ రవి దస్తగిరి బ్యారెక్లోకి వెళ్లిన చైతన్యరెడ్డి అక్కడే చాలాసేపు ఉన్నారు. లోపల వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే ఫుటేజ్ అందుబాటులో లేదని చెప్పడం కొంత అనుమానాలకి తావిస్తోంది. అయితే దస్తగిరిని చైతన్యరెడ్డి కలిసి వచ్చిన తర్వాత ఎవరిని కలవనీయలేదు. తనను చైతన్యరెడ్డి కలిసిన విషయాన్ని ఇంకెవరికి చెప్పకూడదన్న ఉద్దేశంతోనే దస్తగిరితో ఎవరిని కలవనివ్వకుండా ఉండి ఉంటారని పేర్కొంటున్నారు. అయితే బీటెక్ రవి మాటలతో చైతన్యరెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అసలు మరేం జరుగుతుందో వేచి చూడాలి.